దద్దోజనం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? కాకపోతే నేనిక్కడ రైస్‌తో చేయట్లేదండి. సేమియాతో చేస్తున్నా. సేమియా దద్దోజనం చాలా బావుంటుంది. జనరల్‌గా మనం వారాలప్పుడు టిఫిన్స్ తింటూ ఉంటాం కదా! ఇడ్లీ, చపాతీ, దోస, పొంగలని అట్లా తింటాం కదా! ఒకసారి ఇలా చేసుకొని తినండి. ఖచ్చితంగా వారానికి ఒక 2, 3 సార్లన్నా చేసుకొని తింటారు. అంత బావుంటుంది సేమియా దద్దోజనం. సో, దీనికి ముందుగా సేమియాలయితే ఉడకబెట్టేయాలండి. నేనిక్కడైతే ఒక గ్లాసు సేమియాకి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. దానిలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేయండి. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే 2 అండి. అల్లం అండ్ మిరియాలు. ఇవి 2 అయితే అస్సలు మర్చిపోవద్దు. అవి వేసుకుంటేనే సూపర్‌గా ఉంటుంది. సో, దీనిలోకి ఇప్పుడు సేమియాలు కూడా యాడ్ చేసేసి దాన్ని ఒకసారి గరిటెతో తిప్పేసి అది చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలండి. అది బాగా చల్లారిపోయిన తర్వాత పెరుగు వేసుకొని అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పేసుకుంటే అంతేనండి.